వచ్చినటువంటి విలన్స్ ఆ రోజుల్లో అమరీష్ పూరి గారు ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే మన తెలుగులో యాక్ట్ చేయడం మొదలుపెట్టారో మన సినిమాలు హిందీలో డబ్ అవడం మొదలైంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి అమరీష్ పూరి కనపడతారు అని ముందు థియేటర్కి వెళ్తారు. దాని తర్వాత చిరంజీవి గారు అలవాటయ్యారు, నాగార్జున గారు అలవాటయ్యారు, బాలకృష్ణ అందరూ ఏటు చేయడు. సో ఇవాళ అనుకోకుండా మన సౌత్ ఇండస్ట్రీ నేషనల్ మొత్తంలో కూడా రికగ్నిషన్ రావడానికి కారణం ఏంటి? ఇలాంటి ఒక చిన్న స్టెప్స్. సో మేము కూడా చేసిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో మన వరల్డ్ కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు మన దగ్గర చేయాలి, మనం అటు చేయాలి. అంటే టోటల్ ప్రపంచం అంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్ ఎలాగైతే అయిందో ఇలాగే సినిమా ఇండస్ట్రీ కూడా ఫిల్మ్ గ్లోబల్ విలేజ్గా తయారు చేయాలని చెప్పి ఒక సదుద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి సంబంధించి అట్ ది సేమ్ టైం ఎవరు ఔత్సాహిక కళాకారులే కావచ్చు, సాంకేతిక నిపుణులే కావచ్చు, శిక్షణా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ స్టిల్ ఫోటోగ్రఫీ చాలా కీలకమైన విభాగం ఇది. దీనికి సంబంధించి మాకు ఆల్రెడీ మిత్రులైనా ఏమంటే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, ఇంట్రెస్ట్ చూపించడమే కాదు, కనీసం మీ ద్వారా 100 మంది స్టిల్ ఫోటోగ్రాఫర్లు మనం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించినట్లయితే కనుక వాళ్ళు రేపటి ఇంట్రెస్ట్ హిందీకి వెళ్ళవచ్చు, ఇంకోలాంగ్ వెళ్ళవచ్చు. ఫస్ట్ మాత్రం అలాంటి కార్యక్రమం మీరు చేపట్టాలని చెప్పి అనగానే ఒకేసారి ఐఎమ్ రెడీ అని చెప్పి అన్నారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల స్టిల్ ఫోటోగ్రఫీ చైర్మన్గా నియమించడం అంటే సమర్థుడికి ఇవ్వడం పట్ల మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇండియా సంస్థ చాలా బలోపేతంగా తయారవుతుంది. అటు రాష్ట్రీయంగా, జాతీయంగా, ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఎన్నో నైపుణ్య శిక్షణ తరగతులు ఇవన్నీ కూడా నిర్వహించడంలో ఎఫ్టిపిసి ముఖ్య పాత్ర వహిస్తుంది. అటువంటి జర్నలిజం రంగంలో చాలా అనుభవం కలిగిన తెలుగు రాష్ట్రాలకి అతను ప్రెసిడెంట్గా నియామకం చేయడం మా సంస్థ, ముఖ్యంగా అతను చైర్మన్గా రామిశెట్టి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా సుపరిచితుడు. ప్రోటోకాల్స్ కానీ అట్లాగే గవర్నమెంట్ ఫోటో జర్నలిస్ట్గా అతను అందరికీ సుపరిచితుడు. సార్ నాకు కూడా ఎఫ్టిపిసి ఇండియాలో నేను కూడా ఒక యాక్టివ్గా చేస్తానని కారణం. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.